ఇదే ఇక్కడ సనాతనాన్ని ఇప్పటి వరకు కనీసం నమ్మని వాళ్ళు, సనాతనం మీద ఎంత వీలైతే అంత విషం చిమ్మేవాళ్ళు ఈ ఒక్క విషయంలో మాత్రం సనాతనంలో ఉంది కదా అని తీసుకొచ్చి మాట్లాడడాన్ని ఏం అర్థం చేసుకోవాలి? నిజానికి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే, ఇదే మహిళా సంఘాలు, ఇదే మహిళల పక్షపాతులము అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ రోజు దీని మీద, ఈ తీర్పు మీద తిరగబడతారు అనుకున్నా. మరి మగవాళ్ళని చేయమనండి అని వీళ్ళందరూ మాట్లాడతారు అనుకున్నా. మగవాళ్ళకి ఇవ్వండి ఆ స్వాతంత్రం అని చెప్పి అడుగుతారు అనుకున్నా. మరి మగవాడు ఎప్పుడు అంటే 18 ఏళ్ళు అనేది స్త్రీకి పెట్టారు. మరి మగవాడు వీళ్ళ దగ్గరికి ఏ ఏజ్ లో వెళ్ళాలి అనేది కూడా మరి చెప్పాలిగా. ఇంత దారుణంగా మగవాడికి ఒక చట్టం, ఆడవాళ్ళకు ఒక చట్టంగా మారుతున్న భారతదేశంలోని ఈ చట్టాలు, ఈ పరిస్థితులు, ఈ తీర్పులు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి నెట్టివేస్తున్నారో అర్థమవుతోందా? ఈ మహిళా మణులు మాట్లాడాల్సిన, ఫైట్ చేసిన విషయాలు ఎన్నున్నాయి? నిజానికి ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ఏ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది? ఈ రోజు ఉద్యోగాలు లేక కాదు, సమాజంలో ఉద్యోగాలు చేయగలిగే మనుషులు లేక, ఒళ్ళు వంగక ఇప్పటికే ఫ్రీ బీస్ తో, ఉచితాలతో పని చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా కూర్చోబెడుతున్న ఈ ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ వేస వృత్తిలోకి వెళుతున్నారు అనే డేటా ఎందుకు తీసుకోలేదు? ఏ ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ దగ్గర ఈ డేటా ఉందా లేదా? మేల్, ఫీమేల్, అదర్స్ ఈ 3 జనరల్కి సంబంధించి ఎక్కడైతే ఈ జనగణనలో ఉంటుందో మరి దీనికి సంబంధించి వృత్తుల వారీగా కూడా మహిళా వృత్తుల్లో అనేక వృత్తులు ఉన్నాయి. దీనితో పాటు ఈ వ్యభిచార వృత్తి, వేస వృత్తి అనేది మేల్ కి ఫీమేల్ కి ఉందా? ఉంటే గనక ఆ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతమంది దాని బారిన పడుతున్నారు? ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, బలవంతంగా వెళుతున్నారా? మొదట్లో బలవంతంగా వెళ్ళి తర్వాత ఇష్టపూర్వకంగా ఉన్నారా? లేదు అంటే ముందు ఇష్టపూర్వకంగా వెళ్ళి తర్వాత దాని నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఫస్ట్ ఆ కేటగిరీని తీసి అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, అలాంటి వాళ్ళని ఎలా కాపాడాలి అనేది ఆలోచించాలి. అంతేగాని ఈరోజు ఇలా గ్రీన్ కార్డ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు చెయ్యండి అంటే ఇంకేముంది సమాజం? ప్రతి మహిళకి మీరు చెప్పేది ఏంటి? కష్టపడకండి, ఈ విధంగా బతకండి అని చెప్పారు. ఇక ఏ మహిళ అయినా ఎందుకు కష్టపడాలనుకుంటుంది? ఇంకా నిజంగా ఎంత దౌర్భాగ్యమైన తీర్పు అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక ఇంతకంటే ఘోరమైన తీర్పు ఉండదేమో. నేను మొన్న చెప్పినట్టుగానే దీని మీద మగధా న్యూస్ అప్పీల్కి వెళుతోంది. నాతో అనేక మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాల్ చేశారు. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది, దీని మీద మీరు ముందుకు వెళ్ళండి, మేము కూడా ఉంటామని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అందరూ కలిసి గొంతు కలపాలి. దీని మీద ప్రజా తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇక్కడ సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. 1971లో ఇదే కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని తీసుకొచ్చి, అంటే కోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ భారతదేశంలో నోరెత్తకూడదు. ఎత్తితే గనక వీళ్ళకి శిక్షలు ఉంటాయి, నోటీసులు ఇస్తారు, ఆ తర్వాత శిక్షలు ఉంటాయి, అవి కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఈ భయభ్రాంతుల మధ్య నెట్టేశారు. కానీ ఇదే జనాలకి, ఇదే ప్రజలకి వీళ్ళిచ్చిన స్వాతంత్రం ఏంటి? వాక్ స్వాతంత్రం. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరు ఏవైనా చేయొచ్చు. కానీ కోర్టులు మాత్రం అనేటప్పుడు మాత్రం కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందన్నమాట. ఆర్టికల్ 21 ప్రకారం ఏమో జీవించే హక్కు ఇస్తుంది కోర్టు. ఆర్టికల్ 19 ప్రకారం ఏమో ఎవరినైనా బూతులు తిట్టుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. జీవించడానికి ఇలాంటి వ్యభిచారాలు కూడా చేయొచ్చు. ఇన్ని చేస్తూ ఇదేమి అని అడగడానికి మాత్రం కండెంప్ట్ ఆఫ్ కోర్ట్, సైలెన్స్. ఇది ఎక్కడ విధానం? ఇంకా కోర్టులు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వాలని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వింటున్నాయా? మరి కోర్టుల దగ్గర మొరపెట్టుకోవాలి అంటే ఏ విధంగా మొరపెట్టుకోవాలి? కోర్టు తీర్పుల్ని ప్రశ్నించే రోజు రావాలా వద్దా? భారతదేశంలో ఇలాంటి తీర్పులు ఎన్ని వస్తాయి? కొంతమంది ఇదే సుప్రీంకోర్టులో కొంతమంది ఒక మంచి తీర్పులు ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అనేక రకాల మంచి తీర్పులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అని ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న మధ్య ఒక తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరొక ధర్మాసనం, మరొక బెంచ్, మరొక న్యాయమూర్తులు. మరి ఎందుకు ఈ కొలేజియంలోని వ్యవస్థలోని ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క తీర్పు? నిజానికి ఆ మధ్య సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, కోర్టుకో తీర్పు అని. కాదు, న్యాయమూర్తికో తీర్పు లాగా మారింది ఇప్పుడు పరిస్థితి. అది కూడా సుప్రీంకోర్టు లాంటి ధర్మాసనం దగ్గరే ఒక న్యాయమూర్తి ఒక తీర్పు, ఇంకో న్యాయమూర్తి ఇంకో తీర్పు ఇచ్చేలాగా మారింది అంటే మరి దీనిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరు మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? భవిష్యత్తు సమాధానం చెబుతుందా? ప్రజలు సమాధానం చెబుతారా? మా వంత అయితే మగధా న్యూస్ ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల భారతదేశంలో సనాతనం బతకాలి అని కోరుకున్న వాళ్ళుగా, ముఖ్యంగా ఇది గాడి తప్పేలాంటి పరిస్థితిగా మారకూడదు అని కోరుకుంటున్న వాళ్ళుగా
మేము చెబుతున్నాం, భారతదేశంలోని మహిళ గౌరవాన్ని కాపాడుకోవాలి.